ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో ప్రభుత్వ పైన అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ముందస్తుగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ నెలలో మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును విందాం. ప్రేమగలిగిన తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, నీకు వందనాలయ్యా. నీ నామమునకు మహిమ కలుగునుగాక. మరొక సమయం మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని స్థిరపరుస్తున్నందుకు వందనాలు. నీ మాటలు వింటూ మేము బలపడుతూ నీ వాక్యము వెలుగులో మిమ్మల్ని మేము సరిచేసుకునే భాగ్యం దయచేయండి. కృప వెంబడి కృప దయచేయమని నాయన, ప్రత్యేకంగా ఈ 2025వ సంవత్సరం డిసెంబర్లో ఈ క్రిస్మస్ ఆనందమును మా అందరి కుటుంబాల్లో దయచేయమని, నీ నామమునకు మీరు మాత్రమే మా ద్వారా మహిమ తెచ్చుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. దయచేసి బైబిల్ ఉన్న వారు తెరిచి చూడాలని తెలియజేస్తున్నాను. మనందరికీ బాగా తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి వాక్యం 10వ వచనం. ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ వాక్యం చదవగానే మనందరికీ బాగా అర్థమైపోయింది ఇది క్రిస్మస్ వర్తమానము అని. అవును ప్రియులరా, ఇక్కడ దూత మరి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దూత ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? ఇది గొర్రెల కాపరుతో మాట్లాడుతున్నటువంటి సందర్భం. ప్రియులరా, అప్పటికి యేసు ప్రభువారు జన్మించడం జరిగింది. యోసేపు అలాగే మరియల కుమారునిగా ఈ లోకానికి రావడం జరిగింది. వాస్తవానికి కన్యక అయినటువంటి మరియ గర్భాన యేసు ప్రభువారు శరీరాన్ని ధరించి మానవ రీతిగా ఈ లోకానికి దేవదేవుడు ఏతించాడు. ఆయన ఈ లోకంలో జన్మించాడు. ప్రియులరా, ఎంత సామాన్యతను ఆయన ఎంచుకున్నాడో, ఎంత దీనత్వంలోనికి ఆయన తగ్గించుకున్నాడో కదా. యేసు ప్రభు వారి యొక్క జననంలో ఆయన దీనత్వాన్ని, ఆయన తగ్గింపును మనం చూస్తూ ఉన్నాం. ఆయన దీనుడు, ఆయన దయాళుడుగా ఉన్నాడు. ఆయన తన్ను తాను తగ్గించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అయితే ఆయన సామాన్యునిగా ఈ లోకానికి వచ్చారు, నీ కోసం, నా కోసం, మనందరి కోసం. మరి ఇది ఎంతో గొప్ప భాగ్యం, ఆయన మనకు అనుగ్రహించినటువంటి రక్షణ భాగ్యం. దాని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈ క్రిస్మస్లో అనగా క్రీస్తు జన్మించినటువంటి సందర్భంలో జరిగిన సంఘటనలను మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా యేసు ప్రభువారు మరి ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆ వర్తమానము తెలియజేయబడింది ఈ యొక్క గొర్రెల కాపరులకే. మొట్టమొదటిగా దేవుని దూత వారికి తెలియచేయటం జరిగింది. ఇది దేవుని దూత ద్వారా తెలియజేయబడిన సంగతి అయితే, మరి మరొక భాగంలో మనం చూస్తే మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే తూర్పు దేశం నుండి జ్ఞానులు బయలుదేరినట్లుగా ఆకాశంలో ఉదయించినటువంటి నక్షత్రాన్ని చూసి గమనించి వారు తెలుసుకుని యేసును చూచి ఆయనను పూజించడానికి బయలుదేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి యేసు ప్రభు వారు జన్మించింది యూదయ దేశంలో, బెత్లెహేము ప్రాంతంలో. మరి ఈ జ్ఞానులు బయలుదేరిందేమో మరి వేరొక దేశం, తూర్పు దేశము అని వ్రాయబడింది. మరి దేశం నుంచి మరొక దేశానికి ప్రయాణం చేయాలంటే అది 1 రోజు 2 రోజుల్లో అయ్యే పని కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రయాణ సౌకర్యాలు ఆ రోజుల్లో లేవు. ఆ రోజుల్లో అన్నీ కూడా మరి గుర్రాలనో లేకపోతే కనుక గాడిదలనో లేకపోతే కనుక ఒంటెలనో ఇలాగా ప్రయాణ సాధనాలుగా వాడేవాళ్ళు. ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగింది, దేశాలు కూడా గంటల వ్యవధిలోనే చేరుకోగలుగుతూ ఉన్నాం. అయితే ప్రియులరా, వారు తూర్పు దేశం నుండి బయలుదేరి ఈ స్థలానికి, యేసు ఉన్న చోటికి రావడానికి చాలా కాలమే పట్టింది. ఈ లోపల జరిగినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వారు ప్రయాణమయ్యారు, వారు ప్రయాణంలో ఉన్నారు. ఇప్పుడు రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని దూత ద్వారా తెలియజేయబడినటువంటి వార్తను నమ్మి గొర్రెల కాపరులు అర్ధరాత్రి సమయంలో వారి యొక్క గొర్రెలను విడిచి యేసును చూడడానికి బయలుదేరారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం చూసినటువంటి భాగంలో గొర్రెల కాపరుల దగ్గర దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు వారికి కంగారు వేసింది, వారికి భయం వచ్చింది. వారు భయం చెందుతున్నారని
దేవుని దూత గమనించి వారికి చెప్పినటువంటి ఆదరణకరణమైన మాట ఏంటంటే, మీరు భయపడొద్దు, మీరు ధైర్యంగా ఉండండి, నేను చెప్పేది సంతోషకరమైనటువంటి వార్తే, ఏ భయం గొలిపేటువంటి మాట కాదు అని చెప్పడం జరిగింది. యేసు జననము సకల ప్రజలకు నెమ్మదిని సంతోషాన్ని ఇచ్చేటువంటి మాటే తప్ప, ఆయన ఈ లోకంలో జన్మించినటువంటి ఆ తీరు, ఆ రీతి ఉన్నదంటే అది భయం కొలిపేది కాదు. ఎవరిని భయపెట్టడానికి ఆయన రాలేదు, అందరికీ సంతోషాన్ని సమాధానాన్ని ఇవ్వడానికి మాత్రమే ఆయన వచ్చారు. అందుకే ఈ రోజున ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా యేసు జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అందరూ సంతోషంలో మునిగిపోతున్నారు, చాలా హృదయంలో ఆనందంగా సంతోషంగా ఉన్నారు. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు వస్తున్నారంటే మనకి భయం, ఆందోళన, ఎందుకు వచ్చారా బాబు, ఎందుకు వస్తున్నారా అని. కానీ యేసు రాకడ ఈ భూమి మీదకి ఉన్నదంటే అది అందరికీ సంతోషాన్ని తెచ్చింది, అందరి హృదయంలో ఆనందాన్ని కలుగచేసింది. ఎప్పుడైతే ఇది భయంకరమైనటువంటి, భయం కొలిపేటువంటి సంఘటన కాదని తెలిసిందో వారు ఎంతో ఆనందంతో నింపుకున్నారు. ఎందుకంటే గొర్రెల కాపరులు మొదలుకొని జ్ఞానుల వరకు, అనగా సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సంఘటన. అందరూ కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడా 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 అని. ఆయన నిజంగానే ఆయన కాలంలో, ఆయన సమయంలో ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు అందరూ సంతోషించారు. అందులో గొర్రెల కాపరులు కూడా, అంటే సామాన్యులు కూడా. చూడండి, గొర్రెల కాపరులు అంటే విద్య లేని వారు. ఈ రోజున కూడా గొర్రెల కాపరులు నేటికి ఉన్నారు. గొర్రెల కాపరులు ఎక్కువ పాండిత్యం కలిగిన వాళ్ళు ఏమీ కాదండి, కానీ వారికి కూడా రక్షకుడు కావాలి, వారికి కూడా రక్షకుడు అవసరం ప్రియులరా. అందుకే ఆ రక్షకుడు మాకు అవసరమని గొర్రెల కాపరులు ఆయన ఉన్న చోటికి బయలుదేరారు. ఇప్పుడు మనం గమనించినట్లయితే గొర్రెల కాపరులు పొలంలో ఉంటారు. వారు వారి గొర్రెలను తీసుకెళ్ళి పొలంలో ఉంచుతారు, ఎందుకంటే ఎరువుగా ఉంటుందని చెప్పేసి. దానికి చాలామంది వెల కూడా చెల్లిస్తారు. రాత్రిపూట గొర్రెలను ఉంచినప్పుడు గొర్రెలను విడిచిపెట్టి ఏ గొర్రెల కాపరి కూడా వెళ్ళడండి. ఎందుకంటే గొర్రెలను విడిచిపెట్టేస్తే ఆ రాత్రి సమయంలో ఏమైనా జరగచ్చు, ఏ తోడేలైనా రావచ్చు, లేకపోతే ఏ సింహమైనా రావచ్చు. ఈ రోజుల్లో తోడేళ్ళు, నక్కలు, సింహాలు, పులులు ఇవి చాలా అరుదుగా ఉన్నాయి, ఎలుగుబంటులు. కానీ ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉండేవి. కాబట్టి కంటికి రెప్పలాగా కాపాడుకునేటువంటి వాళ్ళు అన్నమాట. ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు కాలంలో కూడా దావీదు తన తండ్రి అప్పగించినటువంటి మందను చూస్తున్నప్పుడు ఒకసారి సింహం వచ్చింది, ఇంకొకసారి ఎలుగుబంటి వచ్చింది. ఆ రెండింటినీ కూడా దావీదు తరిమి కొట్టాడు, వాటిని చీల్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. గొర్రెలను ఎంత ప్రేమిస్తారో, ఎందుకంటే గొర్రెలు వారి ఆస్తి, వారి యొక్క సంపద. వారి సంపదను ఎవరు పోగొట్టుకోరు కదా, అందుకే వారు చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుంటారు. ఈ సందర్భంలో మనం చూస్తున్నటువంటి గొర్రెల కాపరులైతే యేసును ప్రాధాన్యతగా పెట్టుకున్నారు. వారి యొక్క ఆస్తిగా ఉన్న గొర్రెల్ని, వారి సంపదగా ఉన్నటువంటి గొర్రెలను కూడా ఆ సమయంలో పక్కన పెట్టేశారు. ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు జీసస్ క్రైస్ట్. క్రీస్తుకు ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. చూడండి, విద్య లేని వారే, సామాన్యులే క్రీస్తును వారి రక్షకునిగా అంగీకరించడం కొరకు, ఆయన చూచి ఆయన ఆరాధించడం కొరకు మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మనం ఈ రోజుల్లో చాలా నేర్చుకోవాలి. క్రీస్తుకు వారెంత ప్రాధాన్యత ఇచ్చారో అంత ప్రాధాన్యత మనం ఇవ్వగలుగుతున్నామా లేదా అనేది మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి ప్రియులరా. వారి యొక్క గొర్రెలను విడిచి, అనగా వారి మందరిని విడిచిపెట్టేసి ఆ రాత్రికాల సమయంలోనే యేసు ఉన్న చోటికి వెళ్ళి ఆయన చూచి ఆయన మహింపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉన్నది. మనం ఎన్నోసార్లు ధ్యానం చేశాం. రెండవదిగా మనం ఇప్పుడు చూసినట్లయితే, ఇప్పుడు జ్ఞానులు బయలుదేరి వచ్చారు నక్షత్రాన్ని అనుసరించుకుంటూ. ఎక్కడికి రావాలి? వాస్తవానికి వారి గోల్ ఏంటి, వాళ్ళ యొక్క ఎయిమ్ ఏంటి అంటే యేసు ఉన్న స్థలానికి రావాలి, యేసును చూడాలి, యేసుకు కానుకలు అర్పించాలి, ఆయన్ని పూజించాలి, ఆయన్ను ఆరాధించాలి. అది వారి యొక్క గోల్, వాళ్ళ యొక్క ఎయిమ్. కాబట్టి వాళ్ళు మరి యూదయ దేశాన్ని డెస్టినేషన్గా పెట్టుకున్నారు. వారు ప్రయాణమై వచ్చేసారండి. కానీ వారి దేశం విడిచి యూదయ దేశం వరకైతే రాగలిగారు, కానీ వారు చేరుకోవలసినటువంటి యేసు ఉన్న చోటికి చేరుకోలేకపోయారు. వారి డెస్టినేషన్ మారిపోయింది, వారి ఎయిమ్ మారిపోయింది. వారు ఎక్కడికి చేరుకున్నారంటే
హేరోదు అనేటువంటి రాజు ఉన్నటువంటి రాజ కుటుంబంలో యేసు జన్మిస్తాడని అనుకున్నారు. అందుకే రాజుగారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. రాజును ప్రశ్నించినప్పుడు అక్కడ యేసు ఉన్నాడా? యేసు అక్కడ లేడు. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో ఎంత జ్ఞానులైనా సరే మరి వారు కూడా దారి తప్పిపోయేటువంటి అవకాశం ఉంది. ఎంత జ్ఞానులైనా కానీ వారి యొక్క ఆలోచనలు వ్యర్థమైపోయేటువంటి అవకాశాలు ఉన్నాయని ఇక్కడ మనం వారిని బట్టి నేర్చుకుంటున్నాం. ప్రియులారా, నీవు నేను కూడా మనందరం కూడా జ్ఞానులు అని అనుకుంటున్నాం. ఆ రోజు యేసును చూడ్డానికి ఆ జ్ఞానులు బయలుదేరారు. ఈ రోజున యేసును మనం అర్థం చేసుకొని మన జీవితాల్లోనికి ఆహ్వానించుకున్నాం. చాలామంది మరి లోకంలో ఉన్నారు, కానీ అందరూ బయలుదేరలేదండి. ఆ 3 జ్ఞానులు మాత్రమే బయలుదేరారు. అట్లాగని యేసును సొంత రక్షకునిగా అంగీకరించడానికి కొంతమందికి మాత్రమే ఈ భాగ్యం దొరికింది. లోకంలో ఎంతోమంది ఉన్నారు, కానీ ఇంకా ఆయనను రాజుగాను, ఇంకా ఆయన దేవునిగాను అర్థం చేసుకోలేదు, ఆయన ఆరాధించట్లేదు. ఆ 3కి భాగ్యం దొరికింది, అది చాలా గొప్ప విషయం. కానీ అంత జ్ఞానం కలిగిన వాళ్ళు, అంత దూర ప్రయాణమై దగ్గరకు వచ్చిన వాళ్ళు క్షణమాత్రంలోనే, కొద్ది సమయంలోనే వారు డీవియేట్ చేయబడ్డారు. వారి యొక్క మార్గాన్ని తప్పిపోయారు అనేది మనం చూస్తున్నాం. వారి మార్గంలోంచి వారు బయటకు వచ్చేసి వేరొక మార్గంలోనికి వెళ్ళిపోయారు. దయచేసి ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే, మనమందరం జ్ఞానులు అనుకుంటున్నాం, మనకు అన్ని విషయాలు తెలుసు అనుకుంటున్నాం, కానీ పొరపాటు జరిగే అవకాశం ఉంది. మనం కూడా దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. మన ఎయిమ్స్ మారిపోయేటువంటి అవకాశం ఉంది. కానీ జాగ్రత్త, ఆ జ్ఞానులు రాజును చూసిన తర్వాత చాలా సంతోషించారు. రాజు కూడా చక్కగా సాదరంగా ఆహ్వానించాడు, వాళ్ళకి అన్ని అతిథి మర్యాదలు చేశాడు. అన్నీ చేసిన తర్వాత వచ్చిన పని ఏంటో అడిగి తెలుసుకున్నాడు. కానీ వారు వచ్చినటువంటి ఉద్దేశం ఇక్కడ లేదు అనేది తెలుసుకున్న తర్వాత రాజు కూడా కలవరపడ్డాడు. ఆ తర్వాత రాజు వారిని సాగనంపేశాడు. ప్రియులారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసు అక్కడ లేడు అని తెలుసుకున్నటువంటి జ్ఞానులు వారు అక్కడ ఎక్కువసేపు ఉండలేదు, ఎక్కువ సమయాన్ని వెచ్చించలేదు. లేక వారు ఇక్కడి నుంచి మరలా తిరిగి చాలు ఇక్కడ దాకా వచ్చాం కదా, ఈ హేరోదును కలుసుకున్నాం, రాజును కలుసుకున్నాం కదా అని తృప్తి చెంది మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోలేదు. ప్రియులారా, మరొక ముఖ్యమైనటువంటి మాట చెప్తున్నాను. వారు వస్తూ వట్టి చేతులతో రాలేదు. వారు జ్ఞానులు కానుకలను తీసుకుని వచ్చారు. ఆ తర్వాత మరి ఆయన కనిపించలేదు కాబట్టి, ఈ రాజు కనిపించాడు కాబట్టి, మనం తెచ్చినటువంటి కానుకలు ఏదైతే ఉన్నాయో ఈ రాజుకి ఇచ్చేద్దాం, ఈ రాజు దగ్గర ఉన్న వాళ్ళకి ఇచ్చేద్దామని ఎప్పుడూ అనుకోలేదు. వారి యొక్క ఉద్దేశాన్ని మార్చుకోలేదు, వారి ఆలోచన మార్చుకోలేదు, రాజీ పడలేదు. వారు మరి రాజుని కలిసి తిరిగి వెళ్ళిపోలేదు. వారి మనసులో ఏదైతే ఉందో, ఆ సంకల్పం ఏదైతే ఉందో, ఏదైతే ఆ ఉద్దేశం ఉందో, ఆ ఉద్దేశం నెరవేరేంత వరకు కూడా వారు పట్టిన పట్టు వదలకుండా ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత రాజును వదిలిపెట్టేశారు, అక్కడున్న ప్రాంతాన్ని వదిలిపెట్టేశారు. వారు రాజు దగ్గర ఆతిథ్యం బాగుందని అక్కడే పాతుకుపోలేదు. చాలామంది చేసేటువంటి పొరపాట్లు అదే. వారు ఒక మంచి ఉద్దేశంతో బయలుదేరతారు, కానీ చివరి వరకు వెళ్ళలేరు. దగ్గరకు వచ్చేసి దగ్గరలో ఆగిపోతారు. వారు డీవియేట్ అయిపోతారు. ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది, కాంప్రమైజ్ అయిపోతారు, రాజీ పడిపోతారు. తర్వాత ఉన్నటువంటి ఉద్దేశాన్ని మర్చిపోయి చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకోలేరు. ప్రియులారా, కానీ జ్ఞానులను బట్టి మనం చూసేటువంటిది ఏంటంటే, దారి తప్పిన వెంటనే మరల తిరిగి దారిలోకి వచ్చేసారు. తర్వాత యేసు ఉన్న చోటును కనిపెట్టారు, చివరికి గమ్యాన్ని చేరుకున్నారు. వారు ఏదైతే ముందుగా సిద్ధపరుచుకున్నారో ఆ ప్రణాళిక ప్రకారంగా సమస్తాన్ని జరిగించుకుంటూ వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడికి చేరుకున్నారు? యేసును చేరుకున్నారు. యేసుకు తీసుకొచ్చినటువంటి కానుకలు అక్కడ అర్పించేసినట్లుగా, ఆయనకు సమర్పించి ఆ తర్వాత తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ రోజున నీవు నేను కూడా జ్ఞానులలాగా మన ఉద్దేశాలు చివరి వరకు కూడా సఫలమయ్యేంత వరకు కూడా మనం మర్చిపోకుండా ముందుకు వెళ్ళాలి. ఎక్కడ మనం కాంప్రమైజ్ కాకూడదు. ప్రియులారా, ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ జ్ఞానులు తీసుకొచ్చినటువంటి సమాచారాన్ని విని రాజు కలవరపడ్డాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ రాజు ఏం చేశాడు? వెంటనే చాలా కుయుక్తిగా నటించాడండి. ఏమన్నాడు తెలుసా? మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి సమాచారాన్ని మరలా తిరిగి నాకు తీసుకొచ్చి చెప్పండి, నేను కూడా వెళ్ళి తిరిగి ఆయనను ఆరాధిస్తాను, ఆయనను కలుసుకుంటాను, చూస్తాను, మహింపరుస్తానని చాలా కుయుక్తిగా చెప్పాడండి. దయచేసి గుర్తుపెట్టుకోండి,
ముందేమో చాలా బాగా మాట్లాడుతున్నారు కానీ వెనక మనసులో మాత్రం చాలా భయంకరమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఈ రోజున కూడా చాలామంది పైకి బాగా మాట్లాడుతూ ఉంటారు కానీ లోపల ఆలోచన విధానాలన్నీ కూడా వేరుగా ఉంటాయి. అలా ఉండడం వలన ఎవరికి వారికే నష్టం తప్ప ఎదుటివారికి ఏమీ నష్టము లేదు ప్రియులారా. అనగా స్వయం కృతాపరాధం. ఎవరు చేసిన దాన్ని బట్టి వాళ్ళే అనుభవిస్తారు తప్ప ఏం లేదన్నమాట. వాళ్ళని మోసగించుకుంటూ ఎదుటి వాళ్ళని మోసం చేయడం, దానివలన ఎదుటోళ్ళు నష్టపోతారో లేదో కానీ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా నష్టపోతారు. తర్వాత ఈ హేరోదు ఎక్కువ కాలం లేడు. హేరోదు చాలా భయంకరమైనటువంటి మరి నిర్ణయం తీసుకున్నాడు, పని చేశాడు. జ్ఞానులు ఈ హేరోదు దగ్గరికి రాలేదు. ఎందుకంటే దేవుని దూత జ్ఞానులకు బోధించడం జరిగింది, మీరు తిరిగి మీ దేశానికి వెళ్ళిపోండి, హేరోదు దగ్గరికి వెళ్ళకండి, హేరోదు కపటంగా ఆలోచన చేస్తున్నాడని జ్ఞానులు చెప్పినప్పుడు జ్ఞానులు డైరెక్ట్గా ఈసారి తిన్నగా వారు వెళ్ళిపోయారు. జ్ఞానులు రాలేదు, తిరిగి వెళ్ళిపోయారని తెలుసుకున్న తర్వాత ఎక్కడున్నాడో ఎలా వెతకాలో తెలియక పట్టుకోలేక అక్కడ వచ్చిన సమయాన్ని బట్టి ఆయన అంచనా వేసుకుని 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా చంపేయడం జరిగింది. ఎంత దారుణమైనటువంటి సంఘటన అంటే అంత దారుణమైన సంఘటన. అది ఎవరికి కూడా మరి ఇష్టమైనటువంటి పని కాదండి. దయచేసి మనం అందరం కూడా ఆలోచన చేద్దాం. ఇలాంటి పనులు మనం ఎప్పుడూ కూడా చెయ్యొద్దు, ఎప్పుడూ కూడా మనం చెయ్యొద్దు ప్రియులారా. చాలామంది చేసేటువంటి భయంకరమైన పెద్ద తప్పు ఏంటంటే మన పదవుల్ని నిలబెట్టుకోవడానికి, మన అధికారాలని కాపాడుకోవడానికి, మన పని నిలబడడానికి, మన పని కావడం కోసం ఎదుటోళ్ళని బలి చేసేస్తూ ఉంటాం. ఎంత బలి చేస్తామంటే అవసరమైతే ప్రాణాలు తీసేంత కూడా మనం ఒడికడతాం ప్రియులారా. రాజు చేసిన పని అదే. తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఒక్క పసిగందును, ఒక చిన్నవాణ్ణి చంపాలనుకున్నాడు. అది వల్ల కాలేదని చెప్పేసి అనేక వేల మంది పిల్లల్ని తన రాజ్యంలో, తన రాజ్య ప్రజల పిల్లల్ని చంపాడంటే ఎంత కఠినమైన మనసు కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. దయచేసి మీ అందరూ గుర్తుపెట్టుకోండి. మీ అందరూ కూడా చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? మనం దయ అనేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి తప్ప ఈ కఠినత్వం అనేటువంటి గుణాన్ని మనం కలిగి ఉండకూడదు. ఇంత కఠినాత్ముడిగా హేరోదు మనకు కనిపిస్తూ ఉన్నాడు కానీ తర్వాత ఆయన నశించిపోయాడు. చూడండి, అతని కఠినత్వము అతని మరణానికి దారి తీసింది. ఈ రోజున నీ కఠినత్వం నిన్ను నష్టానికి దారి తీస్తుంది, నీవు ఇబ్బందులు పాలవుతావు అనేది దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి హెచ్చరిక. పిల్లరా, మనమందరం కూడా ఎలా ఉందాము? గొర్రెల కాపరులాగా ఉందాం. గొర్రెల కాపరులు ఏం చేశారు? గొర్రెల కాపరులు వారి యొక్క ఆస్తిని అనగా వారి యొక్క సంపదను కూడా ప్రభు కోసం విడిచిపెట్టడానికి వారు సిద్ధపడ్డారు. ఏమైనా కానీ నేనైతే నా ప్రభువుని చూడాలి, నా ప్రభువుని ఆరాధించాలనే ఉద్దేశంతో బయలుదేరారు. జ్ఞానులు కూడా సమయాన్ని వెచ్చించారు, ధనాన్ని వెచ్చించారు. వారు దూర ప్రాంతం అనేక రకాలైనటువంటి ప్రయాణ సంబంధమైన ఇబ్బందులను కూడా ఎదుర్కోవడానికి వారు సిద్ధపడ్డారు. అన్నిటినీ త్యజించి అన్నిటినీ వారు సమకూర్చుకొని ప్రభువుని చూడడానికి, ఆరాధించడానికి వారు బయలుదేరారు. ఆ విధంగా ప్రభువుని ఫస్ట్ ప్రయారిటీగా మనం పెట్టుకుందాం తప్ప దేవుని పనిని మనం చెడగొట్టద్దు. మరి దేవుని యొక్క సమయంలో దేవునిని మహింపరిచే వారిగా మనం ఉందాం. హేరోదు లాంటి కఠినమైన మనుషుల్లాగా మనం ఉండొద్దు ప్రియులారా. మనం మంచి మనసు కలిగి, మంచి మనస్తత్వం కలిగి దేవునికి, ప్రజలకు, అందరికీ మేలు చేసేవారిగా ఉందాం. తన ప్రజలకి, తన రాజ్య ప్రజలకి మరి చాలా తీరని లోటు ఏర్పాటు చేశాడు ఈ యొక్క హేరోదు. మరి మన ద్వారా మన కుటుంబం ఇబ్బంది పడుతూ ఉందా? మనం చేసే పనుల ద్వారా మన యొక్క గ్రామస్తులు ఇబ్బంది పడుతూ ఉన్నారా? మనం ఎవరిని ఏడిపిస్తూ ఉన్నాం? ఏడిపించి ఏం సాధిస్తున్నాం? ఒక్కసారి ఆలోచన చేద్దాం. అనేక మంది రామాలు, గొప్ప అంగలార్పు, ఇంతమంది ఉసురు తగిలింది. మరి చాలామంది మాట్లాడుకుంటారు కదా, మరి అంతమంది ఏడుపు, అంతమంది గొల్లు, వీరందరూ ఏడుస్తున్నారు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఎందుకంటే వారి పిల్లల్ని పోగొట్టుకున్నారు. వారు ఎంత బాధ అనుభవిస్తున్నారు, అందరూ మొరపెడుతూ ఉన్నారు. పిల్లలు దయచేసి గుర్తుపెట్టుకోండి, మనం ఎవరిని ఏడిపించొద్దు. మన పనేంటో మనం చేసుకుందాం. దేవుని దయలో మనం ఉందాం తప్ప మన అధికారాలను కాపాడుకోవడం కోసం, మన పదవులను కాపాడుకోవటం కోసం నలుగురిని పొట్టన పెట్టుకోవద్దు, నలుగురిని బజార్కి ఈడవద్దు,
వారిని ఇబ్బంది పెట్టొద్దు అనేది ఈ క్రిస్మస్ సందేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాటగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృప, దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి సహాయం మనందరికీ దయచేసి క్రిస్మస్ ఆనందాన్ని మన కుటుంబంలో దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన మా యేసయ్య, మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నాయనా, ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. నాయనా, ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇవ్వడానికి సహాయం చేయండి ప్రభువా. నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని, మా ప్రయారిటీస్ చేంజ్ కాకుండా, మా డెస్టినేషన్, మా ఎయిమ్స్ చేంజ్ చేయకుండా నాయనా, మేము ఎప్పుడు నాయనా మా ఎయిమ్ని జ్ఞాపకం చేసుకుంటూ నాయనా మేము గురి పెట్టుకుని ఆ గురి వద్దకు నడుస్తూ గమ్యము చేరడానికి మీరు కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. నేను రాజీ పడిపోయేటువంటి పరిస్థితులు ఎన్నో చూస్తూ ఉన్నాం. ఎంతోమంది రాజీ పడిపోతున్నారు ప్రభువా. నాయనా, ఎక్కడ జీవితంలో రాజీ పడకుండా నాయన మేము ముందుకు వెళ్ళటకు మీరు కృప చూపించండి. నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావమును పొందుకోమని ఈ వాక్యం నేను ప్రతి ఒక్కరి దీవించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా, నీ వంటి వాడెవడనూ లేడు. నీవు మహత్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడనూ లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మీ అందరికీ శుభములు. మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు.